నమస్తే అయ్యా అందరికి. నాయన గుడికాడికి అడుక్కోనికి వస్తా, ఆ గేట్ కాడ కూర్చున్నా. ఇక్కడ శివాలయం లాస్ట్ శివాలయం చిన్న గుడి ఉంది అయ్యా, ఆడ కూర్చున్నా. లేవమంటే లేస్తే వీళ్ళ కోడలు కొబ్బరికాయలు అమ్ముతున్నాడ. లేచి బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తుంటే గలీజ్ గరువు మాటలు మాట్లాడి దొడ్డు మాప్ కట్టి తీసుకొని వచ్చి, సారు 7 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నా సార్, దండం పెడతాను మీరు తల్లి గుట్టలే, మా కడుపులో మీరు పుట్టి మీ కడుపులో మీరు పుట్టినప్పుడు దండం పెడతా. మాప్ కట్టి తీసుకొని ఎట్లా కొట్టినంటే పిచ్చి కుక్క కొట్టినట్టు కొట్టింది సార్ నన్ను. ఖాళీ మాత్రం శ్రావణి ఇక్కడికి వస్తే ఇక్కడ మా ఆయన కొట్టిండు సార్. మా ఆయన వచ్చి అడగనికి వస్తే సందీప్ కొట్టిండు. లోపలికి వచ్చి మా అక్కడిస్తాం కొట్టించారు. ఎట్లా కొట్టినంటే కడుపు మీద కొట్టిండు, కాళ్ళ మీద కొట్టిండు, కాళ్ళు చేతి ఇలా వణిగిపోయినా సార్. 7 నెలలు ప్రెగ్నెంట్ సార్, 7 నెలలు దాటి 8 నెలలు నొప్పి సార్. అప్పుడే ఆ నొప్పితోటి భరించలేక ఇదేమి అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సారు. వాళ్ళు ఏం చేసిన, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకు లంచం ఇచ్చి నన్ను బెదరగొట్టిపించారు సారు. అంతకుమించి నేను ఇంకేం చేయలేక మళ్ళీ వాళ్ళు ఏమన్నా తప్పించుకొని పోయారు. అమ్మని వాళ్ళు దొరికినప్పుడు మళ్ళీ ఫోన్ చేయండి అంటే మళ్ళీ ఫోన్ చేస్తే మొన్న వచ్చి శనివారం నాడు వచ్చినప్పుడు ఏడ్చుకుంటే నేను గొడవ పడిన మాట నిజమే. నా కడుపు పుట్టిన బిడ్డని చంపినావు నువ్వే అని గొడవ పడిన సారు. గొడవ పడే వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయమని చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తే వేరే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి రివర్స్ నా మీదనే తిట్టడానికి కొట్టిపీనికి నా మీదకి వచ్చారు సార్. నాకు న్యాయం చేయరు అంటే లేదంటే కోర్టుకు పోయి మాట్లాడుకోమంటారు. ఇట్లా దారుణం మీరు ఎట్లా మాటలు సారు, దండం పెడతా. అందరూ తల్లికి పుట్టినా కానీ ఎంత గరీబ్ కూర్చుంటే మళ్ళీ నేను ఆడజన్మ ఎందుకు పుట్టినరా దేవుడా అని అనిపించింది సారు. దండం పెడతా. ఒక ఆడవిల్లు చూస్తే మీరు ఒక దెబ్బ కొడితేనే మీరు 10 మంది వెనక వచ్చారు మీరు. అలాంటిది ఒక ఆడవిల్లగా నేను ఎందుకు పుట్టినా దేవుడా నా మీద నాకే అసహ్యం వేసింది. పుట్టిన తర్వాత మా ఆయన వచ్చినాక ఇక్కడికి వచ్చింది సార్. ఇంకొక సార్ ఉండి ఆయన ఉండి లేడు ఇప్పుడు పెద్ద ఆయన వీళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కలిసి మా ఆయనని వద్దన్నా ఫోన్ తీయనంటే కాదన్నా ఎందుకు కొట్టిరన్నా నా భార్య ప్రెగ్నెంట్ ఉంది ఎందుకు కొట్టిరంటే ఏందిరా లంజ కొడుక ఆరితోరండి రోడ్డు దాకా ఇసురు కొట్టిరన్నా నా మోగన్ని. రోడ్డు దాకా ఇసురు కొట్టిర్రు. వేసుకున్న భర్తని రోడ్డు దాకా ఇసురు కొడతారు. బేబీ పుట్టంగా ఛాన్స్ లేదు సారు. దండం పెడతారు. పుట్టుక చనిపోయింది సారు. పుట్టినాక అసలు బేబీ లేదు సారు. అసలు ఇవి నా బిడ్డ కన్ను కనిపించాయి ఈమె కన్ను కనిపి ఏం కనిపించదు సారు. ఎట్టి పేరు పట్టుకొని వచ్చి గుడికాడ కూర్చుంటా. దండం పెడతా. మీరు ఎట్లా చేసి మాకు న్యాయం చేయాలి సారు. వాడు మాత్రం గుళ్ళె ఉంచకురి. దండం పెడతా. వాడిని మాత్రం మీరు గుళ్ళె ఉంచుతురు. యోగి నాయన వచ్చింది ధర్మాత్కుడు అయ్యా దండం పెడతా. ఆకలి అయితే అన్నం పెడుతుండు, ఏమన్నా వస్తుంది అన్నం ప్రసాదం ఉంటే పెడతాడు. ఇంత సార్ వచ్చింది సండి సార్ దండం పెడుతున్నవాడు ఎత్తున్నా. అయ్యో గుళ్ళె కూర్చున్నా. అయ్యో గర్భిణితో నాడిది గర్భగుడితో సంబంధం మాట్లాడు. మీ అసలు పెద్దలు చెప్పిన మాట దండం పెడతా. ఈయన వచ్చిన సంది ఇంత అన్నం పెడతాడు, ఓ ఛాయకి నీళ్ళు ఇస్తాడు. అమ్మ తిన్నమాట మాట చాలు. నీ జోబులకి నాకు పెట్టపోయినా సరే మంచిగా మాట్లాడుతూ నాకు అదే చాలు. ఇలాంటి వాళ్ళు ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే నేను తీసుకుంటున్నా. నేను దొంగతనం చేసిన నా మీద అంతగానో కొట్టడానికి రేసు ఎంత గలీజు మాట్లాడితే సారు. దానికి సాక్షులు కావాలంటే సాక్షులు చూపిస్తే సారు. సాక్షులు చూపిస్తే అంత దారుణం. కడుపు మీద కొట్టిన సారు, డైరెక్ట్ కడుపు మీద కొట్టిన సారు. తల్లడి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్కి అని వెళ్తే ఇంజక్షన్ ఇచ్చాక డాక్టర్ ఏమంటుంది, వాడు ఎవడమ్మా కొట్టాడా లంచం కొట్టుకున్న ముందు తీసుకొని పండబెట్టి తొక్కుతా అన్నది. కొండపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారు. కాకపోతే ఏ కాగితాలు సర్టిఫికెట్లు వేసి చూపిస్తా. ఏమడు వాడు ఎవడమ్మా కొట్టాడు, వాడు మనిషా కాదు అమ్మాయి గుట్టాడు, వాడికి అక్క చెల్లేరా బిడ్డలు లేరా, వానికి వాడు నా దగ్గర దొరకరా అన్నది. నా దగ్గర దొరక ఎప్పుడు ఏ టైంలో నా దగ్గర దొరక వాడిని పండబెట్టి నేను దొరికితే నేను డాక్టర్ అని ఇనుమో పక్కెట్టుకో నేను కూడా ఒక ఆడపిల్లమ్మా, నేను ఇక్కడ ఒక ఆడపిల్లని గంతగానో కొట్టే అవసరమా. మొత్తం ఎంత వాపు వచ్చింది సారు. మొత్తం వాసింది సారు తెలుసా. లోపల సార్ అమ్మ ఎక్స్రే తీసి స్కానింగ్ తీసి కదా ఎక్స్రే తీయరమ్మ లోపల బేబీ ఎట్లా ఉందో ఏమో నాకు భయంగా ఉంది అమ్మ అంటే, అమ్మ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ స్కానింగ్ మాత్రం తీస్తాం ఎక్స్రే మాత్రం తీయలేము ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ కదా ఎక్స్రే దీనికి రాదు అని అంటే మళ్ళీ ఎట్లా సారు ఎట్లా అమ్మ అని చెప్పాకంటే ఇప్పుడు ఏం చెప్పారు ఇదే కంప్లీట్ మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ సార్ వాళ్ళకి నేను రాసిన చదువు వస్తుందమ్మంటే నాకు చదువు రాదమ్మా 7 ముద్దు తప్పించి నాకు చదువు రాదు అంటే మళ్ళీ మీ అప్పుడు పొలిటీషన్కి వెళ్ళి మళ్ళీ చూపించిన సారు. చూపిస్తే కేసు మేము పట్టించుకుంటామని పట్టించడానికి మోసం చేసి సారు. మోసం అంటే మోసం చేస్తారు.
మళ్ళీ వాళ్ళే పోలీసు వాళ్ళు పిలిపించి మళ్ళీ రివర్స్ నాన్ చేస్తే ఒక్క పోలీస్ ఆయన ఒక ఆయన వాళ్ళ ఇంటి వచ్చిన ఒక ఆయన ఇద్దరు వస్తే ఒక ఆయన చూసి ఏమంటున్నావు యో మియాస్ మాకు యూనిఫామ్ పక్కెడితే మియాస్ అంటే అక్కేళ్ళు లాక్కున్నావు నువ్వు డైరెక్ట్ నువ్వు కోర్టుకి వేసుకున్నావు ఈ పోలీసు వాళ్ళు నీకు న్యాయం చేయరు వాళ్ళు ఇచ్చిన లంచానికి వీళ్ళు చేసిన న్యాయానికి న్యాయం చేయరు నీకు నువ్వు డైరెక్ట్గా కోర్టుకి వేసుకుంటే మా వాళ్ళు 2-3 కులపం దొరకపోయి నేను కోర్టుకి వేసుకున్నాను సారు ఆ కోర్టుకి అయినా వాళ్ళు దొరకపోయి కోర్టుకి ఏమంటే వేసిన సారు దండం పెడితే సంగతి కానీ బేబీ మాత్రం పుట్టంగానే చనిపోయింది సారు ఎట్టుంది సార్ నన్ను ఎట్టులాక్కుంది సారు బిడ్డ కడుపుంటే బిడ్డ సారు దండం పెడితే అంత బిడ్డ దొరికాయో ఎన్ని కోట్లు ఇచ్చినా ఒక్కెత్తే ప్రాణం లేదు ఒక్కెత్తు సారు దండం పెడితే సారు 1 గంటకు డెలివరీ అయితే 4 గంటలాగా నా బిడ్డ చనిపోయి ఇట్లా పక్కనే ఉంచుకున్నా సారు నేను ఇడవలే సారు నేను నా బిడ్డని ఇడవలే ఈ టైంకి తీసుకుపోయి దారా సంవత్సరం చేయడానికి ఈ టైం తీసుకుపోతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాము ట్రాఫిక్ ఫోన్ చేసేటప్పుడు చనిపోయింది బిడ్డని పోలీస్ గారు తీసుకురాకు దారా సంస్కారం చేయమని చేసినాము సార్ దండం పెట్ట ఆ పోలీస్ ఆయన లిమ్మర్ ఉంది కావాలంటే ఇస్తాను పోలీస్ ఆయన లిమ్మర్ ఉంది సారు కొట్టినప్పుడు ఎంత దారుణంగా కొట్టిన నా బిడ్డ నాకు ఇవ్వండి సారు నా దండం పెడతా నా బిడ్డ నాకు ఇవ్వండి నా బిడ్డ సారు దండం పెడతా సారు నవ మోసం కడుపులో మోసిన సారు నా బిడ్డని రూపాయి కాదు పైసలు మీకు ఎట్లా చేసి నాకు న్యాయం చేయండి నాకు ఏం కావాలి అడుగుతా నాకు న్యాయం చేయండి మీరు మీ దాంట్లోకి వచ్చి మీ పని నీ అక్కయ్యలు అనుకుంటారు నీ బిడ్డ అనుకుంటారు నీ అక్కయ్యలు అనుకుంటారు నీ బిడ్డ అనుకుంటారు నీ కడుపు నీ తల్లి అనుకుంటారు ఏమని అనుకోండి ఎట్లా చేసి మీరు నాకు న్యాయం చేయండి సార్ దండం పెడుతుంది ఒక్కటే మాట నేను కోరుకునేది అంతకు మించి మిమ్మల్ని ఇంకేం కోరుకుంటున్నాను దండం పెడితే మీరు చెప్పండి అన్న ఇక్కడ ఆలయ అధ్యక్షుడు అనేది కృష్ణగౌడే అది యాజ్ పేపరు అంటే మనము రికార్డు ప్రకారము దాని తర్వాత మినిట్స్ ప్రకారం మారుతూ ఉంటుంది మినిట్స్ ప్రకారం మనం మినిట్స్గా చేంజ్ చేసుకున్న ప్రకారం మారుతుంటుంది ఆయన అధ్యక్షుడు నేను జిఎస్ అన్న జనరల్ సెక్రటరీ అక్కడ అన్న కూడా జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఇలా కార్యవర్గ సభ్యులు అండ్ నవీన్ అని ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆయన లేడు ఇది క్లారిటీ ఇక కమిటీ విషయంలో ఇది తప్ప మీరు ఏ విషయాలు నమ్మడానికి లేదు నమ్మొద్దు దయచేసి ఎందుకు మీడియా ముందు చెప్తున్నామంటే మేము అధికారికంగా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా ఏంది బ్యాంక్ అకౌంట్ ఉంది అన్ని లెక్కలు మేము ప్రజల దృష్టిలో పెట్టేస్తాం నోటీస్ బోర్డు పెట్టేస్తాం నెక్స్ట్ ఇంకోటి నిన్న సందీప్ను ఆలయం నుంచి తీసేయడం జరుగుతుంది ఖచ్చితంగా నోటీస్ ఇచ్చినాం ప్రాసెస్ ప్రకారం నోటీస్ ఇచ్చినాము నోటీస్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసేస్తాం ఆల్రెడీ తీసేయడమే అలా సమస్య లేదు ఇక నెక్స్ట్ ఇంకొకటి శ్రవణ్ నాయుడికి సంబంధించి 14 లక్షల రూపాయలకు సంబంధించి మాకు లెక్క చెప్పాలి అది ఒకటి నెక్స్ట్ సంతోష్ రెడ్డి మా కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబరు అండ్ ఆయన నిన్న ఎవరైతే ఆ సంతోష్ రెడ్డి వీళ్ళ మీద కేసులు పెట్టిండో ఎవరి మీద సందీప్ మీద గోపాల్ మీద వీళ్ళందరి మీద మళ్ళీ వాళ్ళనే పక్కన పెట్టుకొని గుడిలో మీటింగ్ పెట్టడానికి సంబంధించి ఆయనకు కూడా నోటీస్ ఇచ్చినాం నెక్స్ట్ ఇంకోటి ఆలయానికి సంబంధం లేని వ్యక్తి అసలు మినిట్స్ లేని ఎలాంటి అసలు అధికారికంగా ఏమీ ప్రూఫ్ లేని వ్యక్తి గోపాల్ అనే వ్యక్తిని వీళ్ళు కమిటీ మెంబర్ అని ఎట్లా చెప్పారు దాని మీద కూడా క్రిమినల్ చర్యలు కేసులు ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఆ సాయి అనేటైన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కేసులు ఉన్న వాళ్ళని పెట్టడం వల్ల ఇవన్నీ క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి నెక్స్ట్ ఇంకా మీరేమైనా డౌట్ ఉంటే అది 25 లక్షలు ఆరోపణ అనేది వాళ్ళ రుజువు చేస్తే దేనికైనా సిద్ధం రుజువు చేయకపోతే మేము డిఫమేషన్ కేసును వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది మినిమం ₹1,00,00,000 నుంచి మా అడ్వకేట్ గారిని అడిగితే మేము ₹1,00,00,000 వరకు డిఫమేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం